హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. అక్కడి ఆలయాలు చారిత్రక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అందులో ఒకటి మండైకాడు భగవతి అమ్మాన్ దేవాలయం. కన్యాకుమారి జిల్లా కొలచల్ సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని మహిళల శబరిమలిగా చెబుతారు. ఇక్కడి అమ్మవారు గర్భగుడిలో కాకుండా గుహలో దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, మాలాధారణ చేసిన మహిళలు ఇరుముడిని తలపై పెట్టుకుని మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. అయ్యప్ప భక్తులు 41 రోజులు ఉపవాసం ఉండి శబరిమల యాత్ర చేపట్టినట్లే మహిళలు కూడా ఫిబ్రవరిలో జరిగే మాస పండుగ సందర్భంగా 41 రోజుల ఉపవాసం అనంతరం మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయాన్ని దర్శిస్తారు. అందుకే దీనికి మహిళల శబరిమల అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయం నిర్మాణం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని పోలి ఉండటంతో మరో విశేషం. ఆలయ చరిత్రను గమనిస్తే వందల సంవత్సరాల క్రితం కన్యాకుమారి జిల్లాలోని మండైకాడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పశువులను మేపేవారు. గొర్రెలు, ఆవుల మందలు చాలా ఉండటంతో మంటైకాడు అని కాలక్రమంలో మండైకాడుగా స్థిరపడిపోయింది. అప్పట్లో సమీప గ్రామాల్లో కలరా, మసూచి ప్రబలాయి. సరైన వైద్య సదుపాయాలు లేక మహమ్మారులు నయమయ్యేవి కావు. దీంతో గ్రామస్తులు మండైకాడును ఖాళీ చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఆదిశంకరుని శిష్యుడి చేతిలో చక్రంతో ఆ గ్రామాన్ని సందర్శించారు. మొత్తం 63 కోణాలతో ఓ చక్రాన్ని గీసి ప్రతిరోజు ప్రార్థన చేయసాగాడు. తనకు లభించిన దైవశక్తి ద్వారా ప్రజల వ్యాధులను నయం చేశారు. దీంతో తమకు సహాయం చేసేందుకు సాధు రూపంలో వచ్చిన శిష్యుణ్ణి ఆరాధించసాగారు. చాలా కాలం పాటు అక్కడే ఉన్న ఈ సాధువు ప్రజల రోగాలను నయం చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో సాధువు తనతో పాటు తీసుకొచ్చిన శ్రీచక్రం ఉంచిన స్థలం చుట్టూ పూజలు చేస్తుండడంతో అది భూమి లోపలికి చొచ్చుకుపోయి క్రమంగా దాని చుట్టూ ఒక బొరియ ఏర్పడింది. అదే బొరియలో ఆ సాధువు జీవ సమాధి అయినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మార్తాండవర్మ అనే రాజు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. దీనినే మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయ చరిత్రగా చెబుతుంటారు. ఇక్కడ అందించే మండయప్పం చాలా ప్రసిద్ధి చెందింది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.